గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మీ నిషిత. మా హస్బెండ్ నా కోసం డెకోర్ చేస్తున్నాడు అనమాట, చాలా కష్టపడి. ఇలా మా హస్బెండ్ లాగా మీ హస్బెండ్ ఎవరైనా డెకోర్ చేసిస్తారా? మా హస్బెండ్ చూడండి ఎంత బాగా డెకోర్ చేసిస్తున్నాడో, ఎంత ఓపికనో. నేను అడగగానే ఇంత మంచి హస్బెండ్ దొరికితే ఇంకేం కావాలి, అంతకన్నా అదృష్టం ఉంటుందా? సో నేను చెప్పగానే నా కోసం డెకోర్ చేసేసిండనమాట. సో నేనైతే ఫుల్ హ్యాపీ. మా హస్బెండ్ని కొంచెం నేను ఇబ్బంది పెట్టి మరి డెకోర్ చేయించుకుంటున్నా. సో నాకు డెకోర్ రాదు కాబట్టి ఎప్పటి నుంచో టెన్షన్ పడిపోతున్నా. వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ముందే ప్రిపరేషన్స్ చేసుకోవాలి, డెకోర్ రాదు అని చెప్పేసి మా హస్బెండ్ అడగగా, ఇక్కడ వెనుక బ్యాక్ డ్రాప్ లో చూస్తున్నారు కదా, మా హస్బెండ్ బాగా కష్టపడి డెకోర్ చేస్తున్నాడు నా కోసం. సో ఇలా జరుగుతుంది ఇంట్లో ప్రిపరేషన్స్. డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట పూజ కోసం. సో ఇలా బ్యాక్ డ్రాప్ లో ఏదో చిన్నగా సెట్ చేస్తున్నాడు. లుక్ పోతుంది, ఇంకా చాలు, సింపుల్గానే బాగుంటుంది అని చెప్పి మా ఆయన అంటున్నారు అనమాట. సో నేను అన్నీ మొత్తం పెట్టేసి ఇంకా మంచి హెవీగా చేద్దాం అనుకుంటే తను చాలు, లుక్ పోతుంది అని చెప్పేసి. సో గాయస్ చూసారా, ఇదంతా డెకోర్ చేసిండు మా ఆయన నా కోసం కష్టపడి. అంటే ప్లాన్ నేను చెప్పిన అనమాట, నాకు ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా అయితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది అని అన్ని ఐడియాస్ నేనే ఇచ్చిన అనమాట. అన్ని ఫ్లవర్స్ అన్నీ నేనే షాపింగ్ చేసి దగ్గరుండి అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఇలా నాకు కావాలి అని చెప్తే నేను ఎలా చెప్పానో అలా దానికి తగ్గట్టుగా నా ప్లాన్ని తను ఎగ్జిక్యూట్ చేసిండు. మంచి వర్కౌట్ అయింది, సూపర్గా వచ్చింది డెకరేషన్. మా ఆయన చేతులతోని కష్టపడి నా కోసం ప్రేమతోని డెకోర్ చేసి ఇచ్చిండు. ఇంత ఓపిక, ఎంత పేషెన్స్తోని మా ఆయన ఉంటాడో. సో ఐఎమ్ సో లక్కీ అని చెప్తా నేను. సో మా హస్బెండ్ వల్లనే ఈ డెకోర్ ఇంత సక్సెస్ఫుల్గా అయిందన్నమాట. నేను చెప్పాను, అడిగాను అని చెప్పేసి నా కోసం వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటా అని చెప్తే చేసి ఇచ్చిండనమాట. సో డెకోర్స్ చాలా బాగా వచ్చింది, నాకు చాలా చాలా నచ్చింది అండ్ సూపర్గా ఉంది. నాకు చాలా అంటే చాలా నచ్చింది. థ్యాంక్ యూ బేబీ. మనం అప్పటికప్పుడు పూజలో కంకణాలు ప్రిపేర్ చేసుకోవడం కష్టం కాబట్టి ముందు రోజే కంకణాలన్నీ ప్రిపేర్ చేసుకుంటే మనం పూజలో కూర్చున్నప్పుడు ఈజీ అవుతుందని చెప్పి నేను ముందులోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా అన్ని ముందే ప్రిపేర్ చేసుకుంటున్నా. అమ్మవారి కోసం అన్ని తీసి పెట్టుకున్నా అనమాట. ఇట్లా డెకరేషన్ చేసిండ్రు. నేను అన్నీ మర్చిపోకుండా అన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. అన్నీ అమ్మవారి ముందు తీసుకొచ్చి పెట్టుకున్నా. మళ్ళీ నేను మర్చిపోతా, ఒక్కటికొక్కటి అసలు గుర్తే ఉండదు. చాలా టెన్షన్ అయిపోతా అనమాట. ముందే టెన్షన్ పడతా. సో నేను తమలపాకులు కట్టడం కూడా ఈ పూజతోనే అన్నీ నేర్చుకుంటున్నా. అన్నీ దగ్గరుండి నేనే ఏదన్నా రాకపోతే చూస్తూ నేర్చుకుంటూ చేసుకుంటున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నా కాబట్టి వరలక్ష్మి వ్రతం అన్నీ ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి షాపింగ్ చేసి, ప్రతి ఒక్కటి ఏదన్నా లేకపోతే తక్కువ పడితే తెచ్చుకొని అన్నీ నేర్చుకొని ఏమేమి పెడతారు, ఏమేమి కావాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలని అన్నీ నేర్చుకున్న ఈ పూజతోనే. అండ్ ఇక్కడ నేను కంకణాలు అందరికీ చాలామందికి కట్టాలి కాబట్టి ఎక్కువ కొంచెం నేను ప్రిపేర్ చేసుకొని ముందు రోజే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే అప్పటికి మనం అందరికీ వచ్చిన వాళ్ళకి కట్టేయచ్చు అని చెప్పేసి అలా నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఇట్లా ఎందుకు అంత టెన్షన్ పడతావు, కూల్గా ఉండు, అన్నీ జరుగుతాయి, ఏముంది మంచిగా చేసుకో కూల్గా అని చెప్తారు. కానీ నేను మాత్రం ఫుల్ టెన్షన్ పడిపోతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. సో డెకోర్ అయిపోయింది. దాని తర్వాత అన్నీ తీసుకొచ్చి పూజ సామాన్ అంతా దేవుడి ముందర పెట్టేసిన. రేపు మార్నింగ్ లేచి అమ్మవారిని కూడా తయారు చేసుకోవాలి. బ్యాక్ డ్రాప్ చూడండి, మా హస్బెండ్ ఎంత అసలు పర్ఫెక్ట్గా వేసిండో. నాకు ఎంత నచ్చింది అంత నచ్చింది. మనం ఇంట్లోనే మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు. కొంచెం మనం ఐడియా బుర్ర వాడి మనకు నచ్చినట్టుగా అన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లోనే కొంచెం కష్టపడితే అయిపోతుంది అనమాట. అండ్ డెకోర్ స్టాండ్ నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నా. సో ఈ బ్యాక్ డ్రాప్ నేను ఆఫ్లైన్లో తీసుకున్నా. ఇంకా పూలదండలు కూడా ఆఫ్లైన్లో తీసుకున్నా. ఈ లోటస్ ఫ్లవర్స్ వచ్చేసి మీషోలో తీసుకున్నా. సో అన్నీ కలిపి మంచిగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. కౌ థీమ్తోని ఈ డెకోర్ చాలా మంచి ఎలివేట్ అయింది, అంటే మంచి లుకింగ్ కనబడుతుంది అనమాట. నాకు మస్తు నచ్చింది. మా హస్బెండ్ సూపర్ అంటే సూపర్గా చేసిండు.
నెక్స్ట్ డే మార్నింగ్ మనం ముగ్గులు పెట్టుకోవడంకి టైం ఉండదు కాబట్టి ముందు రోజే నేను ముగ్గులు పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ నాకు చిన్న పాప ఉంది కాబట్టి అన్ని పనులు చేసుకోవడం కష్టమవుతుందని ముందు రోజే నేను అన్నీ చేసుకుంటున్నాను అనమాట. ముగ్గులు వేసుకోవడం అండ్ ముగ్గులు రాని వాళ్ళకి ఇలాంటివి రెడీమేడ్గా దొరుకుతాయి కదా, దాంట్లో ముగ్గు ఫిల్ చేసుకొని అండ్ మనం నచ్చినట్టు ఇంకా దాని కింద ఏదన్నా యాడ్ చేసుకొని ముగ్గేసుకోవాలన్నమాట. సో నేను ఇది ఈజీగా ఉంటుంది, నాకు బేబీ ఉంది కదా, ఎక్కువ టైం పట్టదు, త్వరగా అయిపోతుందని ఇలా నేను ముగ్గులు వేసుకున్న ఇంటి ముందు. చాలా బాగా వచ్చింది, సూపర్గా వచ్చింది అనమాట ముగ్గు. అండ్ చాలా నచ్చింది నాకు. అండ్ కొన్ని ఫ్లవర్స్తో కూడా ఇంటి ముందు మంచిగా డెకోర్ లాగా నేను చేసుకున్నా. ఇవన్నీ ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డే కల్లా మనకి ఈజీ అవుతుంది కదా, అందుకోసం మనకి హెక్టిక్ ఎక్కువ ఉండదు. ఎందుకంటే పూజ అంటే చాలా పెద్దది, అది చాలా పేషెన్స్తోని అండ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ టైం చేసుకుంటున్నా కాబట్టి చాలా చాలా పనులు ఉంటాయి. ఇంకా మార్నింగ్ మనకు టైం ఉండదు, ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవాలి. సో పూలకి పూలదండలు అవన్నీ కట్టాలి కాబట్టి ఇంకా అవన్నీ ప్రిపరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క పని నేను అన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా ముగ్గులు వేసుకున్న గడప పైన పిండితో ముగ్గు వేయాలి కాబట్టి పిండితో ముగ్గు వేసి రిమైనింగ్ అంతా మామూలు ముగ్గుతోని కలర్స్ ఫిల్ చేసుకొని ఇట్లా నేను నీట్గా ముగ్గు వేసుకున్నాను అనమాట. ఎక్కువ కష్టం లేకుండా తొందరగా కొంచెం కంప్లీట్ అయిపోతుంది. ఇది ముగ్గులు రాని వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా ఈజీ అన్నమాట. తర్వాత బయట నేను కొన్ని ఫ్లవర్స్తోని ఇట్లా డెకోర్ చేసుకున్న, మంచిగా నీట్గా అందంగా కనబడుతుంది అనమాట. నాకు చాలా చాలా నచ్చింది, నేను అన్నీ ఫస్ట్ టైం చేసుకుంటున్నా. ఇట్లా ఇంటి ముందు మంచి ముగ్గు వేసుకుంటే మంచి కళగా ఉంటుంది. లక్ష్మీదేవత మన ఇంట్లోకి రావాలి, మంచి అన్నీ నీట్గా ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసుకొని అన్నీ పెట్టుకొని అన్నీ నీట్గా పెట్టేసుకున్నాను అనమాట. దీపాలు అన్నీ నేను వాష్ చేసుకున్నా అండ్ అమ్మవారి ముందు అన్నీ సెట్ చేసేసుకున్నా. మర్చిపోతా అని చెప్పి అన్నీ ముందే అరేంజ్ చేసుకున్నాను అనమాట. అన్నీ తెచ్చి పెట్టుకున్నా. కొన్ని బ్యాంగిల్స్ ఉంటే అమ్మవారికి గాజుల మాల కూడా నేనే అల్లేసిన అనమాట. సో గాయస్, నేను రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసిన కదా, నా రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పుడు మీకు చూపిస్తా. నైట్ 11:30 అట్లా అవుతుంది టైము. ఇంకా పని ఇంకా అవుతూనే ఉందన్నమాట, ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అన్ని గిఫ్ట్స్ ప్యాక్ చేసుకోవడం, లేకుంటే పూజ దగ్గర అన్నీ సర్దు చేసుకోవడం, కొన్ని దండలు కట్టడము, బంతిపూల దండలు మాలలు కట్టడం అన్నీ చేసిన అనమాట. ఇంకా మార్నింగ్ లేచి అమ్మవారిని రెడీ చేసుకోవాలి. ఇంకా అమ్మవారిని నేను రెడీ చేయలేదు, రెడీ చెయ్యాలి. మార్నింగ్ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత అమ్మవారిని రెడీ చేసుకుంటానమాట. సో ఇలా ఉంది, ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ప్రయాణం కోసం నేను డజన్ గాజులు, ఒక జాకెట్ పీసు, మళ్ళీ పసుపు కుంకుమ భరణి అది ఉంటుంది కదా, అండ్ దాంట్లోనే ఇంకా సోంపు ప్యాకెట్, తమలపాకు, అరటి పండ్లు, ఇంకా ఉచ్చడి పళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకున్నాను అనమాట. ప్యాక్ చేస్తున్నా. ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసుకొని అమ్మవారి పక్కన అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. 1 by 1 ఇట్లా అన్నీ చేసుకున్నా అండ్ చూపిస్తున్నా. ఇక్కడ ఇంకా ప్యాకెట్లో అన్నీ వస్తాయి, పసుపు కొమ్ము, వక్క అవన్నీ ఉంటాయి. అండ్ జాకెట్ పీసు, బ్యాంగిల్స్ అన్నీ ఒకటి అరేంజ్ చేసుకొని మనకి రిటర్న్ గిఫ్ట్కి బ్యాగ్ ఒకటి తీసుకున్నాను అనమాట. అన్నీ ఆ బ్యాగ్లో పెట్టుకుంటున్నాను అనమాట. సో నాకు అవి ఏంటంటే ప్యాక్ ఆఫ్ కొన్ని 15 అట్లా తీసుకున్నా. చాలా తక్కువ 25 రూపీస్కి అట్లా పడింది బ్యాగ్. చాలా బాగుంది క్వాలిటీ. బల్క్ అంటే మనం ఎక్కువ దాంట్లో తీసుకుంటే కొంచెం అమౌంట్ తక్కువ వేస్తారనమాట. చాలా చాలా బాగుండే, నాకు బాగా నచ్చింది. సో ఇలా నా వాయినాన్ని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. నైట్ అవుతుంది, ఇంకా చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి. చాలా హడావిడిగా ఉంది అండ్ చాలా టెన్షన్ కూడా పడతాను నేను ఎక్కువ. సో అప్పటికి 11 అవుతుంది, ఇంకా మా బేబీ పడుకోలేదు. ఇంకా నేను అసలు ఆ రోజంతా నేను పడుకోలేదు. అన్నీ ప్యాక్ చేసుకోవడము, రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టిన, ఇట్లా అన్నీ ప్యాక్ చేసిన అనమాట. సో అలా రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ అమ్మవారి ముందు ప్యాక్ చేసుకొని అన్నీ 1 by 1 అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది, కవర్ చాలా నచ్చి తీసుకున్నాను అనమాట. అందరికి ఇస్తే ఇలాంటిది బాగుంటుంది అని చెప్పేసి. సో నాకు చాలా చాలా నచ్చేసింది. ఇలా మా ప్రిపరేషన్స్ ముందే ఇలా 1 day ముందే ఇలా జరుగుతున్నాయి. ఓకే గాయస్, బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.